ఫుడ్ తినాలి, ఇప్పుడు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలండి? ప్రతి ఒక్కరూ మనం కోరుకునేది ఏంటి అని అంటే మనం ఉండే పూర్తి లైఫ్ని మనం బాగా హెల్తీగా ఉండాలి, వితౌట్ ఎనీ ఎయిల్మెంట్, అంటే మనకి ఏ జబ్బు లేకుండా యాక్టివ్గా ఉండాలి అనేది అది మోస్ట్ అందరూ కోరుకునే విషయం. సో దీనికి మనం చేయాల్సింది ఏంటి అని అంటే, అన్నిటికన్నా ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎట్లాంటి ఆహారం తీసుకుంటున్నాం, ఎందుకు అని అంటే మనం ఏవైతే డైట్ తీసుకుంటామో ఆ డైట్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ తోటే మన బాడీ అంతా కూడా మన మెషినరీ అంతా కూడా వర్క్ చేస్తుంది. సో మెయిన్గా ఏంటి అని అంటే డైట్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తీసుకోకపోవటం. రెండోది ఏంటి అని అంటే ఏదైనా కూడా ఏంటి అని అంటే లిమిట్స్లో, అంటే మన క్యాలరీ ఎంత నీడ్, బాడీ రిక్వైర్మెంట్ ఎంత ఉందో చూసుకొని దానికి తగినట్టుగా మన డైట్ మీల్ అనేది డిజైన్ చేసుకోవటము. రెండోది ఇంకా మూడో పాయింట్ ఏంటి ఏంటంటే ఎక్కువగా ఫుడ్లో ఎక్కువ ఏంటి అని అంటే ఎక్కువ వెజిటబుల్స్, తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోవటం. ఈ మీట్ ఫుడ్ కానీ లేకపోతే యానిమల్ మీట్ కానీ తక్కువగా అవాయిడ్ చేయటం. బెటర్ ఏంటి అంటే టు టేక్ ప్రోటీన్ కోసం అని చెప్పి మనం సీ ఫుడ్ కానీ ఎగ్స్ కానీ వైట్ కానీ తీసుకోవటం అనేది దీస్ ఆర్ ది గుడ్ హ్యాబిట్స్ అండి. ఇంకోటి డైలీ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ అనేవి తీసుకోవడం అనేది, అది ఏదైనా కావచ్చు, అంటే మనకు దొరికే వేరుశెనగ అయినా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా మనకు దొరికే సీజనల్ ఫుడ్ ఏదైనా నట్స్ అవ్వచ్చు, అట్లాంటి హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం కూడా, ఇవన్నీ కూడా హార్ట్ హెల్త్కి అనేది చాలా ఇంపార్టెంట్. సార్ ఇంకోటి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిందంటారు ఇప్పుడు ఈ హార్ట్ యొక్క సర్జరీ కావచ్చు, ఏమి ఉన్నాయి సార్ ఇప్పుడు వేగంగా? ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మన ఇండియాలో చూసుకుంటేనండి, మనం వరల్డ్లో ఏవైతే రీసెంట్గా మన డిస్కవరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ మన ఇన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్టెంటింగ్ సంబంధించిన కానీ అవన్నీ కూడా మనకి దీస్ ఆర్ ఆల్ అవైలబుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో ఇన్ పర్టికులర్గా ఇండియాలో బాగా ఫాస్ట్గా గ్రోయింగ్ హెల్త్ కేర్ బాగా దొరుకుతుంది. సో దీంట్లో భాగంగా మనం తీసుకున్నట్టయితే ఈ స్టెంట్స్ విషయంలో తీసుకున్నట్టయితే ఇప్పుడంతా కూడా ఏంటి అని అంటే అండి, స్టెంట్స్ కూడా మనం ఇదివరకు మనం ఓన్లీ విత్ అన్ హెల్ప్ ఆఫ్ యాంజియోగ్రామ్ వి యూస్ టు డూ ద స్టెంట్. సో అట్లా కాకుండా ఇప్పుడు మనం ఏంటి అని అంటే స్టెంట్ కూడా మనం విత్ హెల్ప్ ఆఫ్ ఒక కెమెరా సహాయంతో, అంటే ఒక సింపుల్గా ఇది వరకు మనం ఏంటి అంటే ఓన్లీ స్టెంట్ వేసేటప్పుడు ఓన్లీ విత్ హెల్ప్ ఆఫ్ యాంజియోగ్రామ్ మటుకు మాత్రమే మనం స్టెంటింగ్ ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసేవారు. ఇప్పుడు ఇట్లా కాకుండా రీసెంట్ టెక్నాలజీ ఏంటంటే మనం అసలు ఇక్కడ ఏ బ్లాక్ ఉంది అంటే ఇక్కడ లోపల ఏ మెటీరియల్ తోటి ఆ బ్లాక్ ఏర్పడింది అనేది కూడా ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలి అని మనం కొత్త ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ వాటర్ కాల్డ్ ఓసిటీ అంటారండి. ఇది ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ నేరో అయిందో బ్లాక్ చూస్తున్నామో ఆ బ్లాక్ మెటీరియల్ ఏంటి అంటే ఇది అక్కడ కొలెస్ట్రాల్ మెటీరియల్ ఉందా, లేకపోతే మనకి ఏమన్నా కాల్షియం ఉందా, లేకపోతే ఫైబ్రస్ బ్లాక్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు చూసినట్టయితే ఇక్కడ మన ఏదైతే బ్లాక్ ఉందో ఆ పర్టికులర్ జోన్లో ఇక్కడ ఫైబ్రస్ మెటీరియల్ ఉంది. సో ఇట్లా వివిధ చోట్ల మనకి ఎట్లా బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత ఎక్కడి నుండి ఎక్కడ దాకా మనకి ఆ మెటీరియల్ ఉంది, సో దానికి మనం ఎట్లా మనం ప్రొసీజర్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని అంత మెటిక్యులస్గా మనం ఇంకా మోర్ అడ్వాన్స్డ్గా దీని ద్వారా మనం స్టెంటింగ్ చేసుకోగలుగుతున్నాం. రెండోది ఏంటంటే దీనివల్ల వచ్చేసరికి ఏంటి అని అంటే మనకు స్టెంటింగ్ రిజల్ట్స్ కూడా అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్గా వస్తాయి. సో కాకపోతే ఇది ఏంటంటే మనం ఎక్కడ చేయాలి అనేది అది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటి అని అంటే ఇట్లాంటివన్నీ కూడా ఏంటి అని అంటే దీస్ ఆర్ ఆల్ అడ్వాన్స్డ్ కేర్. వన్స్ మనకు డిసీజ్ వచ్చిన తర్వాత చేసేవి, కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అని అంటే మనం నివారించడం అనేది అది అన్నిటికన్నా ప్రధానమైనది. ఎందుకనంటే అందరి చేతుల్లో ఉన్నది ఇప్పుడు మన జబ్బు స్థాయి పెరగకుండా చేయాలి అని అంటే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ప్రివెన్షన్, నివారణ. జబ్బు ఏదైతే ఎంటర్ కాకముందే మనం దాన్ని స్టాప్ చేయడం అనేది దట్ ఈస్ ద బెస్ట్ వే హౌ కెన్ ప్రివెంట్ దిస్ డిసీజ్ అండి. సార్ ఇంకోటి ఇటీవల యూట్యూబ్లలో ₹1,00,000 ఇంజెక్షన్ అని ఉంటుంది, అది ఏంటి సార్, అది వాస్తవానికి ఏంటి? ఇప్పుడు మన సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఒక రీసెంట్గా ఉండే క్వశ్చన్ ఏంటి అని అంటే, సో రీసెంట్గా బాగా కాస్ట్లీ ఇంజెక్షన్ ఒకటి వచ్చింది. ఆ ఇంజెక్షన్ ఏంటి అని అంటే ప్రతి 6 నెలలకు వేయించుకుంటే శాశ్వతంగా మన గుండె జబ్బులు బారిన పడకుండా ఉంటాము అని చెప్పి సాధారణంగా ఈ క్వశ్చన్ అనేది కనపడుతుంది. కానీ ఇదంతా కూడా ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అండి. సో ఇది బేసికల్గా ఏంటి అంటే ఇది దేనికోసమనంటే ఇంజెక్షన్ అనేది కొంతమందిలో కొన్ని కొలెస్ట్రాల్ తగ్గించే మందులు కొన్ని వాడినా కూడా వాళ్ళ జెనెటికల్గా వాళ్ళకి కొన్ని డిసీజ్ ఉండడం వల్ల బాగా హై బాడీ లెవెల్ కొలెస్ట్రాల్స్ ఉంటున్నాయి. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ మెడిసిన్స్ వాడినా కూడా తగ్గనప్పుడు వారికి ఇట్లాంటి ఇంజెక్షన్స్ అనేవి పనికొస్తాయి. అంతేగాని ఇది రొటీన్గా పబ్లిక్ అందరికీ వాడాల్సినటువంటి అట్లాంటి వైద్యం కాదు. సో ఇది ఎవరికి వాడాలో వారికి మాత్రమే ఇది సంబంధించింది. అంతేగాని దీన్ని మనం జనరలైజ్ చేసి అందరూ ఇది వాడుకుంటే మన గుండె జబ్బులు రావు అనేది ఫాల్స్ స్టేట్మెంట్.
అది ఎవరు నమ్మకూడని విషయం అండి. గుండె సంబంధిత వ్యాధులపై ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క లక్షణాలు వచ్చినప్పుడు కూడా ముందే ఇటు డాక్టర్ని కూడా ఇటు అప్రోచ్ కావాలనేది కూడా డాక్టర్ ఇక్కడ హరీష్ గారు ఇక్కడ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ, ఒంగోలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.